రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. చలికాలంలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పైగా రాష్ట్రానికి వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. రాబోయే 2 రోజులు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందన్నారు వెదర్ ఆఫీసర్లు. నిన్న దక్షిణ ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఇవాళ విదర్భ, తెలంగాణ దగ్గర సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తులో కొనసాగుతుందని చెప్పారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. రాగల 2 రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు పడతాయన్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పారు వెదర్ ఆఫీసర్లు. మనం చూసుకున్నట్లయితే గత ఏడాది మనకి దాదాపుగా ఆగస్టులో ఎల్నినో ప్రభావం అనేది మనకి కనిపించింది. ఆగస్టు నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే మనకి నైరుతి ఋతుపవనాలని సాధారణంగా ఉన్నప్పటికీ దాని యొక్క ప్రభావం కొద్దిగా ఈశాన్య ఋతుపవనాలు మరియు దాంతో పాటుగా మనకి చలికాలం మీద కూడా పడిందని చెప్పవచ్చు. ఈ ఎల్నినో యొక్క ప్రభావం వల్ల దాదాపుగా ఈ శీతాకాలం మొత్తంగా కొద్దిగా వేడిమి వాతావరణంగానే ఉంది. ఈ ఉపరితల ఆవర్తనం దాదాపుగా 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి మనకి విదర్భ మరియు తెలంగాణ పరిసర ప్రాంతాల మీదుగా విస్తరించి ఉంది. ఈ ఉపరితల ఆవర్తనం యొక్క ప్రభావం వల్ల వచ్చే 3 రోజులు కూడా మనకి తెలంగాణ రాష్ట్రంలో 1-2 చోట్ల తేలికపాటి వర్షపాతం నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎల్ నివో ఎఫెక్ట్ కారణంగా వాతావరణంలో మార్పులు కనబడుతున్నాయంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. 2023లోని అన్ని సీజన్లపై ఈ ప్రభావం పడిందన్నారు. దీంతో చలికాలంలో అత్యధిక టెంపరేచర్లు నమోదై హాట్ వింటర్ గా మారిందన్నారు. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. దాదాపుగా చెప్పిన విధంగానే మనకి ఎల్నినో యొక్క ప్రభావం అనేది కొద్దిగా శీతాకాలం మీద అత్యధికంగా పడిందని చెప్పవచ్చు. మనకి దీని యొక్క ప్రభావం వల్ల పూర్తిగా ఈ శీతాకాలం అనేది కొద్దిగా వార్మింగ్ పీరియడ్ లోనే ఉందన్నమాట. మనకి ఈ నెలాఖరు నుంచి కూడా కొద్ది ఉష్ణోగ్రతలు పెరిగి మనకి ఫిబ్రవరి మనకి 2వ వారం నుంచే తెలంగాణలోని చలి అనేది తగ్గుతూ వస్తూ ఉంటుంది. మనకి ఫిబ్రవరి మొదటి వారంలో కూడా కొద్దిగా టెంపరేచర్స్ తగ్గే అవకాశం ఉంది. ఆ తర్వాత నుంచి సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతూ దాదాపుగా మనకి ఫిబ్రవరి 3వ వారం నుంచి కొద్దిగా టెంపరేచర్స్ రైజ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఉపరితల ఆవర్తనంతో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడనున్నాయి. ఇక హైదరాబాద్ లో మాత్రం ఆకాశం మేఘావృతమై ఉంటుందని తెలిపారు వెదర్ ఆఫీసర్లు.